నమస్తే రహీం గారు. శివకుమార్ గారు, ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం దేంట్లో కాలేసిందనాలా అర్థం కావట్లా, పప్పులో కాలేసిందనాలా తప్పులో కాలేసిందనాలా అర్థం కావట్లా. ఎందుకంటే ఎంత పెద్ద హెడేక్ ఎందుకు తెచ్చుకున్నారు? కేవలం అధికారులది తప్పు అనేటువంటి వ్యవహారంతో జస్ట్ ఓకే అధికారులు తప్పు అంటే సరిపోయిందండి. దాదాపుగా 8 నెలల నుంచి ఒక మానసిక వేదనకు గురవుతున్నారు ఎవరెవరైతే ఈ 22A జాబితాలో వచ్చినటువంటి వాళ్ళందరూ. చాలా సునాయాసంగా పాతదే రిలీజ్ చేశారు. దాన్ని బట్టి ఇదే విధంగా అధికారులు చూసుకోలేదు, తప్పు చేశారంటే చాలా లైట్గా చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఇంకా ఎక్కడో చోట మానసిక వేదనకు గురవుతానే ఉన్నారు. ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ప్రతిపక్షాలకు ఆయుధం ఇస్తూ ఉన్నారు? మీరు మొదటి నుంచి చూసుకోండి, ఒక్కొక్కటి ప్రతిపక్ష పార్టీలు మేల్కొని తప్ప తర్వాత మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన సందర్భాలు వస్తున్నాయి. ఎందుకు ఇలా ప్రతిసారి వివరణ ఇచ్చుకుంటున్నారు? ఎందుకు క్షమాపణలు కోరుతా ఉన్నారు? బనకచల్ల కానించి నేటి 22 దాకా చూసుకోండి. వరుసగా బనకచల్లలో అంతే, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన తర్వాత మేల్కొన్నారు, హుటాహుటిన సిఆర్ పార్టీల దగ్గరికి వెళ్ళారు. తర్వాత సింగరేణి విషయంలో అంతే, బొగ్గు సంబంధించిన విషయంలో ఏదో నా మాత్రం బొగ్గు పెట్టి ఏదో మేనేజ్ చేశారు అక్కడ. తర్వాత వరుసగా ఈ ఒక్కొక్కటి దాదాపు ప్రభుత్వం ప్రతిపక్షాలంతా గోల్ చేసిన తర్వాత ఒక్కసారిగా మేల్కొంటున్నారు. పంప్ హౌస్లేమో ఆన్ చేయమన్నారు, గోల్ చేసిన తర్వాత చివరికి ఆన్ చేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఒక్కొక్కటి ఎలా ఏం జరుగుతుంది? అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందో మీకు అర్థం కావట్లేదు. ప్రధానంగా అసలు 22A అనేది ఎంత మేజర్ డ్యామేజ్ అయిందో మీకు అర్థం కావట్లేదు. ఆ పార్టీకి ఎవరికి వాళ్ళు మనం ఉంటున్న ఇల్లు, లేకపోతే మన అపార్ట్మెంటో, లేకపోతే మనం ఉంటున్న ల్యాండో రేపటి రోజున గవర్నమెంట్ ఏం చేయబోతుంది, 22Aలో ఉందా లేదా, ఈ టెన్షన్తో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? దానికి మళ్ళీ దాంట్లో రకరకాలుగా ఉన్నటువంటి బ్యాక్ డోర్ ఎందుకు తెరిచారు? ఈ రోజున ప్రతిపక్షాల మంచి ఆయుధాలు అయిపోయినాయి. ఇవన్నీ ఎక్కడో చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుందండి. ఒకసారి మీరు పునరాలోచించుకోండి. అసలు ఎందుకు ఇంత పెద్ద తప్పు ఎక్కడ జరిగింది 22A విషయంలో? ఏమంటారు శివకుమార్ గారు? రహీం గారు, మెగా9 టీవీ ప్రేక్షకులకు, మీకు కృష్ణారెడ్డి గారికి నమస్కారం. అయితే ఈ 22A జాబితా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాదు. ఇక్కడ స్పష్టంగా మనం ఒక్కసారి అది ఆలోచించాలి. ఎందుకంటే గతంలో కూడా ఇది ఒక 2 డెకేడ్స్ కింద ఈ ప్రాబ్లమ్స్ అట్లాగే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 22 అనే రకంగా ఫస్ట్ రావడం జరిగింది. 22A చేసి దాన్ని 1995లో ఒక్కసారి కొత్త చట్టం తీసుకొచ్చి దాంట్లో కొన్ని నిషేధిత జాబితాలో కొన్ని ల్యాండ్స్ చేర్చాలని ఒక రకంగా తీసుకురావడం జరిగింది. దాంట్లో 22A అనే ఒక రకంగా పెడితే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కోనేరు రంగారావు గారిది ఒక కమిషన్ ఉంటే అది మామూలుగా అబాలిష్ చేయడం జరిగింది. దాని తర్వాత 22A నిషేధిత జాబితాలో కొన్ని ఇబ్బందికరాలుగా అట్లనే ఉండిపోయినాయి. దాంట్లో మొత్తానికి మన దగ్గర ఉన్న IGRS కానీ, లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ కానీ, సీలింగ్ ల్యాండ్ కానీ, కోర్టు ఆపినవి కానీ, MRO, RDO, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా 2007లో ఒక దగ్గర బంద్ ఉంటే ఒక దగ్గర కుళ్ళున్నాయి. ఒక దగ్గర ఇది నిషేధం అంటే ఇంకొక దగ్గర దాని మీద ఇంకో రకంగా ఉంది. దాన్ని అన్ని సరిచేయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఇది చేయడానికి పోయింది. దాంట్లో కొన్ని సవరణలు, కొన్ని చేయడంలో కొంచెం అటు ఇటు అయింది అనేది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవరైతే సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి వారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాని తర్వాత అధికారులు చేసే లోపే ఏదో చిన్న సవరణ చేసేటప్పుడే కొంచెం తప్పులు జరిగినాయి అనే రకంగా ఆయన సారీ నిన్ననో మొన్ననో చెప్పడం జరిగింది. అది వేరే డిబేట్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక 2 దశాబ్దాల నుంచి జరుగుతున్న పరిస్థితి. ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేదే కాదు. ఈ జాబితాని ఇట్లా ఉన్న పరిస్థితుల్లో గత 9.5 సంవత్సరాల వాళ్ళు ఎక్కడిదక్కడ బమ్మిని తిమ్మిని చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం, ఆ మంత్రులు, ఇప్పుడు మాట్లాడుతున్న హరీష్ రావు గాని, ఆయన మొత్తానికి నోటికి ఏది వస్తే అది, లేకపోతే మేమేదో సాల్వ్ చేస్తున్నాము అనే రకంగా వాళ్ళు మాట్లాడదు. కనీసము వాళ్ళకి ఒక రకంగా మాట్లాడడానికి, వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న దాన్ని అనడానికి వాళ్ళకు ఒక్కసారి ఆలోచించాల. సిగ్గు లేకుండా మేము చాలా షరీఫు, ఎదుటి వాళ్ళే దొంగలు అనే రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిందంతా రేపు బయట పెట్టాలా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెనక్కి తగ్గిండు అనేది
మాకు కూడా అర్థం అవట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రాకముందు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఓపెన్ గా చెప్పడం జరిగింది. మీరు చేసిన తప్పులని ఖచ్చితంగా మీకు చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పట్లో ఉన్న కేసీఆర్ ని, వాళ్ళ మంత్రివర్గాన్ని, కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆ రకంగా మాట్లాడిండు. అది ఇబ్బందికరంగానే మారిపోయింది. ఎందుకు దాన్ని అమలు చేయడం లేదనేది ఒక రకంగా పబ్లిక్ నుంచి వస్తున్న మాట. ఇది నేను సొంతగా చెప్పడం కాదు, అటు ఆపోజిషన్ పార్టీలు అదే మాట. ఇప్పుడు బీజేపీ ఇంకా ఇతర పార్టీలు అదే చెప్తున్నారు. ఇటు మొత్తానికి పబ్లిక్ లో నుంచి కూడా ఒక రకంగా వస్తుంది. అయితే దీంట్లో ఈ 22A ఏదైతే అది చేసిన తర్వాత, అది చేర్చిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు కాబట్టి దాంట్లో కూడా ఏం జరిగింది అనేది తెలుస్తలేదు. అయితే ఇప్పుడు కూడా ఈ ఒక ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణారెడ్డి గారి ల్యాండ్ ఉంది. కృష్ణారెడ్డి గారి ల్యాండ్ IGRS లో ఒకలాగా ఉంటుంది, MRO RDO దగ్గర ఒక పేరు ఉంటుంది, రెవెన్యూ రికార్డులు ఏమంటే CCLల ఇంకో రకం ఉంది. ఇది నిషేధితని ఎత్తివేయడానికి ఇది చేసిండ్రు. ఈ సవరణలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అనేది ఇప్పుడు నేను కూడా వేరే అన్ని చూడడం జరిగింది. ఆయన ఏపీ నుంచి రైతు కమిషన్ చైర్మన్ ఒక ఆయన అడ్వకేట్ సునీల్ కుమార్ గారు మాట్లాడిన వీడియోను కూడా నేను చూడడం జరిగింది. చాలా పర్ఫెక్ట్ గా ఆయన అనలైజ్ చేయడం జరిగింది. ఆయన మొత్తానికి ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది ఆ విశ్లేషణ చాలా అంటే పర్ఫెక్ట్ గా ఎవరికైనా రేపు అది మన దగ్గర ఇటువంటి కూడా ప్లే చేస్తే తప్పేం లేదు. రహీం గారు, నేను మీకు మన డిబేట్ అయినాక మీకు పంపిస్తా నేను ఆయన వికాస్ రెడ్డికి, మీరు చూడండి. ఎందుకంటే ఇది తప్పు జరిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని గగ్గోలు పెట్టడం తప్ప గతంలో ఇదేం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనే రకంగా ఆలోచించి నేను ఈ 3 days నుంచి ఈ సబ్జెక్ట్ మీద బాగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏం జరిగింది, అసలు లోపం ఏంటి, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేనా లేకపోతే గతం నుంచి వస్తుంది, ఆల్రెడీ 2 డికేట్స్ నుంచి జరుగుతున్న ప్రాబ్లం ఇది. సవరణలో ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఇంతకుముందు శివకుమార్ గారు శివకుమార్ మీరు చెప్తున్నంత ఈజీగా లేదండి. ఎందుకంటే ఇదేదో నిన్న 2 రోజుల క్రితం మీరు చెప్పి 3 రోజుల నుంచి గగ్గోలు పుట్టింది కాదు.